శాంతి. నమస్తే. ఎలాంటి ఆహారమో అలాంటి మనస్సు. జైసా అన్ వైసా మన్ అని అనటం జరుగుతుంది. ఎలాంటి భోజనం చేస్తామో అలాంటి మనస్సు తయారవుతుంది అని అన్నాము. వాస్తవంగా ఎలాంటి భోజనం చేస్తామో అలాంటి తనువు తయారవుతుంది కదా. జైసా అన్ వైసా తన్ అంటే శరీరం అలా తయారవ్వాలి. భోజనంతో శరీరం తయారవుతుంది, కానీ మనస్సు ఎలా తయారవుతుందండి? అవునా? ఇది చాలా డీప్ సీక్రెట్ ఆఫ్ కర్మ అన్నమాట. కర్మ యొక్క చాలా గొప్ప సిద్ధాంతము. ఎలాంటి భోజనం చేస్తామో అలాంటి స్థితిలోనే మనం తయారవుతాము. ఒకసారి ఒక స్వామీజీ, చాలా గొప్ప స్వామీజీని, ఒక పెద్ద ఇంటి ముస్లామే, ఒకే ఒకటి ఉండేదన్నమాట. ఒక ముస్లామే పిలవటం జరిగింది భోజనానికి. పాతకాలంలో గ్రామాల్లోకి పెద్ద పెద్ద సాధు సన్యాసులు వస్తే అందరూ వాళ్ళని ఇళ్లల్లో పిలిచి భోజనం పెట్టేటువంటి వారు. పెద్ద ఇళ్లల్లో ఉండేటువంటి వాళ్ళు, అంటే గొప్ప వ్యక్తులు, వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టేవారు. సో ఈ ముసలావిడ కూడా, ఆమె దగ్గర ధనం ఎక్కువ లేదు, కానీ పెద్ద ఆయన్ని భోజనానికి పిలవాలి అని అనుకుంది. కాబట్టి ఆ స్వామీజీని భోజనానికి పిలవటం జరిగింది. ఇంట్లో చాలా గొప్ప వాళ్ళగా బతికిన వాళ్ళు ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఎవ్వరు లేరు, ఈవిడ మాత్రమే ఉన్నారు. ఇంట్లో అన్నీ చక్కగా ఉన్నాయంటే వెండి పళ్ళెము, వెండి గ్లాసు, వెండి స్పూను, ఇలాంటివన్నీ పెట్టి భోజనం పెట్టింది ఆ స్వామీజీకి. సో తిన్న తర్వాత స్వామీజీ ఆమెను చాలా ఆశీర్వదించి, చాలా మంచి భోజనం పెట్టావమ్మా, కడుపు నిండుగా ఉంది అని చాలా చక్కటి ఆశీర్వచనాలు పలికిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఒక 2-3 గంటలు అయినాక ఆయన జోలే ఏదైతే ఉందో, భిక్షాటనకి తీసుకొని వెళ్ళేటువంటి జోలే ఉంటుంది కదా స్వామీజీ దగ్గర, ఆ జోలే ఏదైతే ఉందో దాన్ని ఫీల్ చేశాడనమాట. రోజు కంటే ఎక్కువ బరువుగా ఉంది అని. వెంటనే చూస్తే ఏముంది దాంట్లో? వెండి గ్లాస్ ఉందట. వెండి గ్లాసును చూసి ఆయన చాలా బాధపడ్డాడు. ఇదేంటి, నా జోల్లో వెండి గ్లాస్ ఉండటం ఏంటి? నేను సర్వసంగ పరిత్యాగిని, అన్నిటినీ వదిలేసిన వాడిని, మరి నా జోల్లో వెండి గ్లాస్ ఉండటం ఏంటి? ఎక్కడో ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ వెళ్ళాడట. ఏ ఇంట్లో అయితే భోజనం చేశాడో ఆ ఇంటికి వెళ్ళి అడగటం జరిగింది. అమ్మా, నేను ఒకటి అడుగుతాను, నువ్వు అబద్ధం చెప్పకుండా నిజమే చెప్పు తల్లి, నిన్నేమనను అని అన్నాడట. అన్న తర్వాత చెప్పండి స్వామి అని అంటే, నేను సర్వసంగత పరిత్యాగినమ్మా, అన్నిటినీ వదిలేసిన వాడిని, కానీ ఈరోజు నాకే తెలీదు నా జోల్లో ఎలా వెండి గ్లాస్ వచ్చిందో. అంటే నా చేతులే దాన్ని దొంగిలించే, మరి నేనే తీసుకెళ్ళాను. బట్ ఆ భోజనం అరిగిన తర్వాత, దాని ప్రభావం అనేది పోయిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను ఈ దొంగతనం చేశాను అని. ఇంతకీ ఏ మానసిక స్థితితో, లేదు ఎలాంటి ఆహార పదార్థాలతో నువ్వు భోజనం చేసావో చెప్పమ్మా, వండావో చెప్పు అని అడిగితే ఆవిడ చెప్పారనమాట, కొన్ని వస్తువులు మా ఇంట్లో లేకపోయేప్పటికీ, నేను చాలా పెద్దింటామని కదా, ఎవరిని అడుక్కోలేను, నా చేతిలో డబ్బులు లేవు, కాబట్టి వేరే చోటు నుంచి దొంగిలించి తెచ్చుకున్నానండి అని చెప్పారట. అంటే ఎలాంటి భోజనమో అలాంటి మానసిక స్థితి అనేటువంటిది తయారవుతుంది. కాబట్టి మీరు భోజనం వండేటువంటి సమయంలో ఏ మానసిక స్థితితో వండుతున్నారో, శాంతితో, ప్రేమతో, ఆనందంగా, సహనంతో, అండర్స్టాండింగ్తో, మంచి చక్కటి భగవంతుడి పాటలో, లేదు ఏవైనా లెక్చర్స్, ఇలాంటి లెక్చర్స్ కానీ, లేదు ఇంకా ఏవైనా సత్సంగాలు, ఇలాంటివి వింటూ మీ భోజనాన్ని వండినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా అలాంటి వైబ్రేషన్స్ని పొంది వాళ్ళు కూడా సాత్విక మనస్సు కలిగిన వారుగా తయారవుతారు. థ్యాంక్ యూ. ఓం శాంతి.